మొత్తానికి అయతుల్లా ఖమేనీ మరణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అస్థిరత కనిపిస్తోంది. ఇప్పటికే చాలా విమానాలు కూడా రద్దయిపోయాయి. భారతదేశం నుంచి వెళ్ళేటువంటి విమానాలు కానీ భారతదేశానికి వచ్చేటువంటి విమానాలు కానీ పూర్తిగా రద్దయిపోయాయి. ఎయిర్ ఇండియా విమానాలు కూడా రద్దయిపోయాయి. దుబాయ్కి వెళ్ళేటువంటి విమానం 5 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్తో మళ్ళీ కాషన్తో మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది భారత్కు. అటు ముంబై టు లండన్, ఢిల్లీ టు బర్మింగ్హామ్, ఢిల్లీ టు ఆమ్స్టర్డామ్, ఢిల్లీ టు జూరిచ్, ఢిల్లీ నుంచి మిలన్కు, ఢిల్లీ నుంచి వియన్నాకు, అట్లాగే బెంగళూరు నుంచి లండన్కు వెళ్ళేటువంటి విమానం కానీ, ఢిల్లీ టు కోపెన్హాగన్ కానీ, ఢిల్లీ నుంచి లండన్కు వెళ్ళేటువంటి విమానాలన్నీ కూడా మొత్తం కూడా రద్దయిపోయినాయి. ఢిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్కి వెళ్ళేటువంటి విమానాలు కూడా రద్దయిపోయాయి. చాలా దేశాల్లో వైమానిక ప్రాంతాలు మొత్తం కూడా తాత్కాలికంగా మూసివేయబడ్డాయి. ఇరాన్ గగనతలం పూర్తిగా కూడా మూసివేయబడ్డది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ విమానాలు కూడా రద్దయిపోయినాయి. సో అటు లండన్ కానీ, టొరంటో కానీ, ఫ్రాంక్ఫర్ట్ కానీ, ప్యారిస్, చికాగోలకు షెడ్యూల్ చేయబడ్డటువంటి అన్ని విమానాలు, భారత్ నుంచి వెళ్ళేటువంటి అన్ని విమానాలు కూడా రద్దు చేసినట్టు ఇప్పటికే భారత ప్రభుత్వం ప్రకటించింది. డీజీసీ ఎప్పటికే ప్రకటించింది. ఆల్మోస్ట్ 11 దేశాల గగనతలాలు మొత్తం కూడా నివారించాలంటూ కూడా విమానయాన సంస్థలకు ఇప్పటికే సూచించడం జరిగింది డీజీసీఏ. సో ఆయా సంస్థలన్నీ కూడా ఎక్కడికక్కడ రద్దు చేయడం జరిగింది. సో ప్రయాణికులు ఎవరు కూడా ఎయిర్పోర్ట్స్కు రావద్దంటూ కూడా ఇప్పటికే భారత ప్రభుత్వం కానీ ఆయా విమానయాన సంస్థలు కానీ చెప్పడం జరిగింది. సో అటు ఖతార్, బహ్రెయిన్, కువైట్ లాంటి వైమానిక ప్రాంతాన్ని కూడా ఇంకా కొంతకాలం మూసివేయడం జరిగింది. దీంతోపాటు విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ముందు జాగ్రత్తగా సేవలు రద్దు చేయడమా, లేదంటే దారి మళ్లించడమా, లేదంటే పూర్తిగా నిలిపివేయడమా, ఇవన్నీ కూడా చేస్తున్నాయి. సో ప్రస్తుతానికి చాలామంది అక్కడ ఎయిర్పోర్టుల్లో చిక్కుకొని ఉన్నారు. రైట్, న్యూస్ రూమ్లో ప్రవీణ్ ఉన్నారు. రైట్ ప్రవీణ్, సో ఖమేనీ మరణం తర్వాత ఖమేనీ మృతదేహాన్ని ఇప్పటికే ప్రపంచానికి చూపించింది ఇరాన్ ప్రభుత్వం. అటు నిరసనలు కూడా పెరుగుతున్నాయి ఖమేనీ మృతిపైన. అటు శ్రీనగర్లో నిరసనలు పెరుగుతున్నాయి, దేశంలో కూడా అక్కడక్కడ నిరసనలు పెరుగుతున్నాయి, ఢిల్లీ నుంచి కూడా రియాక్షన్స్ వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండొచ్చు, ఏం అప్డేట్స్ ఉన్నాయి ప్రవీణ్ మీ దగ్గర? ఎస్ శ్రీకాంత్, అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే పాకిస్తాన్ కరాచీ నగరంలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ అమెరికా కన్సల్టెంట్ కార్యాలయం పైన దాడి చేశారు, నిప్పు కూడా అంటిపెట్టారు. నిప్పు అంటిపెట్టిన క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు, అమెరికాకు చెందినటువంటి భద్రతా బలగాలు కాల్పులు కూడా జరపడం జరిగింది. 8 మంది చనిపోవడం జరిగింది. మొత్తంగా కూడా చాలామంది గాయపడినట్టుగా కూడా ఇప్పుడే ఆ తాజా వార్త అయితే అందుతుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే మొత్తంగా ఈ సందర్భంగా ఆ యొక్క కాల్పులకు తెగబడినట్టుగా కూడా తెలుస్తుంది. ఇరాన్లో పడగిన పరిస్థితి తెలుసుకుంటే కనుక ఇరాన్లో కూడా ఇరాన్ రాజధాని టెహరాన్ సహా పలు నగరాలలో భారీ ర్యాలీలు, నిరసనలు చేస్తున్నారు. మత పెద్దలు, విద్యార్థి సంఘాలు నిరసనలో పాల్గొంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా విదేశీ జోక్యాన్ని ఖండిస్తూ నినాదాలు చేస్తున్నారు. అయితే భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. మొత్తంగా ఇరాక్లో ఆందోళనలు అయితే ఇప్పటికే మొత్తంగా కూడా బాగ్దాద్ కానీ, కర్బలా కానీ, అయితే నజాఫ్ వంటి పవిత్ర నగరాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక మత పెద్దల పిలుపుతో ప్రజలు వీధుల్లోకి రావడం కూడా మొత్తంగా వీధుల్లోకి వచ్చేసి ఆందోళనకారులు నిరసనలు కూడా తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని చోట్ల ఉధృతకర పరిస్థితులు కూడా నెలకొంటున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే లెబనాన్లో కూడా రాజధాని బీరిట్లోని షియా మత గురువులకు అయితే ఆ మత పెద్దలందరూ కూడా గుంపులుగా వచ్చేసి నిరసనలు తెలుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దానికి మద్దతు తెలుపుతున్నటువంటి వారు మొత్తంగా కూడా నగరాలలో కానీ ఇటు మొత్తంగా చూసుకుంటే కనుక ఇక గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో గల్ఫ్ దేశాలతో పాటు ఇటు పాకిస్తాన్ కానీ ఇటు భారతదేశంలో కూడా కొన్ని అయితే మొత్తంగా కూడా కొన్ని రాష్ట్రాలలో నిరసనలు తెలిపేందుకు ఇప్పటికే మొత్తంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇటు ఐక్యరాజ్య సమితిని కూడా ఒక ప్రకటన కూడా వస్తుంది. అన్ని దేశాలు శాంతియుతంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఇతర దేశాలు కూడా పాకిస్తాన్, ఇండియాలో కూడా కొన్ని నగరాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా యూరప్, అమెరికాలో కూడా షియా సమూహాల సైతం ఐక్యంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తును కూడా పెంచడం జరిగింది. అంతర్జాతీయంగా భద్రతా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అయితే చమురు రేట్ల పైన కూడా ప్రభావం పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి మొత్తంగా కూడా చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడే అయితే హార్ముజ్ జలసంధి ప్రాముఖ్యతను కూడా సంతరించుకుంది. దీన్ని మూసివేయడం జరిగింది. కాబట్టి ప్రపంచంలో చమురు సరఫరాలో సుమారుగా 20% వరకు అయితే ఇదే మార్గం కూడా రవాణా జరుగుతుంది. అంటే ప్రపంచ దేశాల్లో 20% ఇక్కడి నుంచే రవాణా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే కనుక ఈ యుద్ధం కారణంగా ఈ యొక్క చమురు సంస్థల పైన కూడా అధికంగా మొత్తంగా కూడా వన్ సెకండ్ ప్రవీణ్, జస్ట్ హోల్డ్ ఆన్.